ఇప్పుడు ఈ మొబైల్ తీసుకోవచ్చా? లేదంటే ఈ మొబైల్ మాత్రం తీసుకోవద్దండి. ఎందుకు తీసుకోకూడదనేది ఈ వీడియోలో లాస్ట్‌లో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు ఫుల్ వీడియో చూడండి. వివో వచ్చేసి ఒక కొత్త మొబైల్ లాంచ్ చేసింది. ఇదొచ్చేసి వివో వి50. ఈరోజు వీడియోలో ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి? దీని ప్రైస్ ఎంత? ఈ మొబైల్స్ కొనొచ్చా? లేదనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్తలో మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిజైను. ఇట్లా మొత్తం మనకు 3 కలర్స్ వస్తాయి. రెడ్, బ్లూ ఇంకోటొచ్చేసి గ్రే కలరు. ఈ 3 కలర్స్ కూడా చూడడానికి బానే ఉన్నాయి. దీంట్లో మనకు డిజైన్ వచ్చేసి ఆల్మోస్ట్ వివో వి40 ఎలా ఉంటుందో అదే డిజైన్‌తోనే వస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరా సర్కిల్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుంది. దీంట్లో మనకు డ్యూయల్ కెమెరా సెటప్ దాంతో పాటు ఫ్లాష్ అనేది రౌండ్ ఫ్లాష్ కొద్దిగా సైజ్ అనేది పెంచినారు. దాన్ని ఆరో లైట్ అంటారు. ఓవరాల్ ఈ వివో వి50లో డిజైన్ మాత్రం మనకి బానే ఉంది. నెక్స్ట్ దీంట్లో డిస్‌ప్లే గురించి మాట్లాడితే దీంట్లో డిస్‌ప్లే వచ్చేసి 6.77 ఇంచెస్ 120 హెర్ట్జ్ క్వాడ్ కర్వ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ మొబైల్‌లో మనకు మెయిన్‌గా చేంజ్ చేసిన ఫీచర్ ఏదంటే డిస్‌ప్లే. డిస్‌ప్లే కూడా మనకు ఒక మంచి డిస్‌ప్లే చూసినారు. ఇది మనకు ఫుల్ కర్వ్డ్ అయితే కాదు. ఇది వచ్చేసి క్వాడ్ కర్వ్ డిస్‌ప్లే. సేమ్ మనకు వివో X200 సిరీస్ ఎలా ఉందో సేమ్ మనకు అదే టైప్‌లోనే వస్తుంది ఈ డిస్‌ప్లే. డిస్‌ప్లే మాత్రం చూడడానికి చాలా బాగుంటుంది. మీరు ఏదైనా మూవీ చూడడానికి, వీడియోస్ వాచ్ చేయడానికి డిస్‌ప్లే మాత్రం చాలా బాగుంటుంది. ఒక మంచి డిస్‌ప్లే అని చెప్పొచ్చు ఇది. దీంట్లో మనకు పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 4500 నిట్స్ దాకా పీక్ బ్రైట్నెస్ కూడా ఇస్తున్నారు. ఇది కూడా ఒక మంచి ఫీచరే. దాంతో పాటు హెచ్‌డీ10+ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ దీంట్లో డిస్‌ప్లే మాత్రం ఒక మంచి డిస్‌ప్లే చేసినారు. ఈ వివో వి50లోన. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే మనకి ఈ మొబైల్‌లో మెయిన్ హైలైటింగ్ ఫీచర్సే కెమెరా. ఈ మొబైల్‌లో కెమెరా కోసమే చాలామంది కొంటుంటారు. ఈ మొబైల్‌లో కూడా కెమెరాస్ అనేది మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. దీంట్లో మొత్తం బ్యాక్ సైడ్ 2 కెమెరాలుంటాయి. ఈ 2 కెమెరా కూడా 50 మెగా పిక్సెల్‌తోని వస్తుంది. ఒకటొచ్చేసి 50 ఎంపీ జైస్ ఓఎస్‌తో వస్తుంది. ఇంకోటొచ్చేసి 50 ఎంపీ జైస్ అల్ట్రా వైడ్ కెమెరా. మనకి బ్యాక్ సైడ్ 2 కెమెరా కూడా జైస్ పార్ట్నర్‌షిప్‌తోనే వస్తుంది. సేమ్ మనకు వివో X200 సిరీస్‌లో ఎలా ఉంటుందో సేమ్ మనకు అదే జైస్ పార్ట్నర్‌షిప్‌తోనే వస్తుంది. ఈ వివో వి50లో కెమెరాస్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. మెయిన్ కెమెరా మాత్రం మనకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. దీంట్లో మనకు పోర్ట్రేట్‌లో స్టైల్స్, ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. మెయిన్‌గా మీరు పోర్ట్రేట్ మోడ్‌లో 23 ఎంఎం గానీ, 35 ఎంఎం, 55 ఎంఎం ఇలా మీరు పోర్ట్రేట్‌లో మంచి ఫోటోస్ అనేది తీసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ మొత్తం మనకు బ్లర్ అయ్యి మీరు మొత్తం ఫోకస్‌లో ఉంటారు. ఇలా ఫోటోస్ అనేవి మనకు చూడడానికి చాలా బాగుంటాయి. దాంతో పాటు దీంట్లో మనకు జేకి సంబంధించిన కొన్ని పోర్ట్రేట్ ఫిల్టర్స్ కూడా ఉంటాయి. దీంట్లో కూడా మనకు చాలా మంచి ఫోటోస్ అనేది తీసుకుంటాం. దాంతో పాటు 50 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా ఇది కూడా మనకు బానే ఉంటుంది. సెల్ఫీ కెమెరా వచ్చేసి ఇది కూడా మనకు జేస్ పార్ట్నర్‌షిప్‌తోనే వస్తుంది. 50 ఎంపీ సెల్ఫీ కెమెరా వస్తుంది. ఓవరాల్ దీంట్లో మనకు 3 కెమెరాలు కూడా జేస్ కొలాబరేషన్‌తో వస్తుంది. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్. ఈ మొబైల్‌లో ఒక బిగ్గెస్ట్ మైనస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఇదే ప్రాసెసరే వివో వి30లో యూజ్ చేసినారు. దాంతో పాటు వివో వి40లో కూడా ఇదే ప్రాసెసర్. ఇప్పుడు మనకి వివో వి50లో కూడా సేమ్ ప్రాసెసరే. మొత్తం మనకు 3 మొబైల్స్ కూడా సేమ్ ప్రాసెసర్‌తోనే లాంచ్ చేసినారు. ఇది మాత్రం మనకు చాలా మైనస్ ఈ మొబైల్‌లోన. పర్ఫార్మెన్స్ మాత్రం మనకి యావరేజ్‌గానే ఉంటుంది. ఈ 35,000 రూపీస్‌లో మీరు ఇంకా వేరే గేమింగ్ మొబైల్స్ కూడా వస్తాయి. ఇది మాత్రం మనకు ఒక యావరేజ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ గేమ్స్ ఆడాలనుకుంటే ఈ మొబైల్ మాత్రం తీసుకోద్దండి. పర్ఫార్మెన్స్ మాత్రం చాలా యావరేజ్‌గా ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 6000 ఎంహెచ్ బ్యాటరీ ప్లస్ 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ఓవరాల్ దీంట్లో మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది పెంచినారు. వి40తో కంపేర్ చేస్తే. దీంట్లో మనకు బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకు బానే ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్‌తో వస్తుంది. దీంట్లో సౌండ్ క్వాలిటీ కూడా మనకు బానే ఉంటుంది. ఇది మనకు IP69 వాటర్ రెసిస్టెంట్‌తో కూడా వస్తుంది. మనకు వాటర్‌లో తడిచినా, వానలో పడినా కూడా మొబైల్‌కైతే ఎక్కువ డ్యామేజ్ అయితే ఉండదు. ఇది కూడా ఒక మంచి ఫీచరే. ఇవే మనకు ఈ వివో వి50లో ఉన్న ఫీచర్స్. మెయిన్‌గా దీంట్లో చేంజ్ చేసిన ఫీచర్స్ వచ్చేసి డిస్‌ప్లే. ఇది మనకు క్వాడ్ కర్వ్ డిస్‌ప్లేతో వస్తుంది. దాంతో పాటు దీంట్లో మనకు బ్యాటరీ పెంచినారు. IP69 వాటర్ రెసిస్టెంట్. కొద్దిగా మనకు లైట్‌గా కెమెరాస్ కూడా ఇంప్రూవ్‌మెంట్ చేసినారు. ఇప్పుడు ఈ మొబైల్ తీసుకోవచ్చా? లేదంటే ఈ మొబైల్ మాత్రం తీసుకోవద్దండి. ఎందుకు తీసుకోకూడదనేది ఈ వీడియోలో లాస్ట్‌లో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు ఫుల్ వీడియో చూడండి. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే 8 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ వచ్చేసి 35,000 రూపీస్ పెట్టినారు. దాంతో పాటు క్రెడిట్ కార్డ్ ఆఫర్ వచ్చేసి 3,500 రూపీస్ పెట్టినారు క్రెడిట్ కార్డ్ ఆఫరు. ఇవే మనకి ఈ వివో వి50 సంబంధించిన ప్రైసు స్టార్టింగ్ మనకు 35,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ మొబైల్ ఎందుకు తీసుకోకూడదంటే మనకి ఇదే 35,000 రూపీస్‌లోనే ఇదే బ్రాండ్ నుంచి ఇంకా మనకు బెస్ట్ మొబైల్ ఉంది. ఆ మొబైల్ వచ్చేసి వివో వి30 ప్రో. మనకది ఓల్డ్ మొబైల్ అయినా కూడా గోల్డ్ మొబైల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫీచర్స్ చాలా బాగున్నాయి. దాంట్లో మనకి ఇంకా ప్రాసెసర్ ఇంకా బెటర్ ప్రాసెసర్ వస్తుంది. దాంట్లో మీరు ఇంకా గేమింగ్ కూడా ఆడుకోవచ్చు. దాంట్లో మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ వస్తుంది. మనకి వివో వి50తో కంపేర్ చేస్తే వివో వి30 ప్రో అనేది ఇంకా బెటర్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్ కూడా మనకు చాలా బాగుంటుంది. దాంతో పాటు మనకు మెయిన్‌గా వచ్చేసి కెమెరాస్.
వివో వి30 ప్రోలో కెమెరాస్ అనేది ఇంకా బెటర్ ఉంటాయి. సో, మనకు 3 కెమెరాలు వస్తాయి. 3 కూడా మనకు 50 మెగా పిక్సెలే. అది కూడా మనకు జేస్ పార్ట్నర్‌షిప్‌తోనే వస్తుంది కెమెరా. దాంట్లో ఇంకా బెటర్ కెమెరా ఉందని చెప్పొచ్చు. దాంట్లో మనకు బ్యాక్ సైడ్ 2 కెమెరా కూడా సోనీ సెన్సార్స్ అయితే వస్తున్నాయి. దాంట్లో ఫోటోస్ ఇంకా బెటర్ వస్తాయి. ఈ వివో వి50తో కంపేర్ చేస్తే. ఓవరాల్ మీరు 35,000 రూపీస్‌లో ఒక మంచి కెమెరా మొబైల్ కొనాలనుకుంటే వివో వి30 ప్రో ఒక మంచి ఆప్షనే. యాక్చువల్‌గా మనకి ఇది లాంచ్ అయింది వచ్చేసి 40,000 అబోవ్ లాంచ్ చేసినారు. ఈ వి30 ప్రో. ప్రెజెంట్ మనకి ఇది ఆఫర్‌లో 35,000 రూపీస్‌కొస్తుంది. అది కూడా మనకు 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజు. మీరు ఈ 35,000 రూపాయల్లో ఒక మంచి కెమెరా మొబైల్ కొనాలనుకుంటే ఈ వివో వి30 ప్రోని ట్రై చేయండి. ఒక మంచి డీల్ అవుతుంది.